Hello everyone, let's continue our discussion from our previous class. ఇదే కదా సిచ్యువేషన్, ఇక్కడ మ్యూ జీరో, దీని మీద ఫోర్స్ అప్లై చేసాం. దాని తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ అవుట్ యాక్సిలరేషన్స్ అండ్ ఫోర్సెస్. జస్ట్ వన్ థింగ్, ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ థింగ్ అంటే ఏం లేదు, 1 kg మీద ఫోర్స్ అప్లై చేసాం కదా. సో ఇప్పుడు మనం విల్ గో టు ద డౌన్ బ్లాక్, మిడిల్ బ్లాక్. దీని మీద ఫోర్స్ అప్లై చేసి విల్ స్టడీ కలిసి పోవడానికి కావాల్సిన మ్యాక్సిమం ఫోర్స్ దట్ హాస్ టు బి అప్లైడ్ ఆన్ ద మిడిల్ బ్లాక్. అయితే ఫోర్స్ ఎక్సీడ్ అవుతూ పోతుంటే ఫస్ట్ ఎక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అవుతుంది, దోస్ ఆల్ థింగ్స్ దీని మీద అప్లై చేసినప్పుడు ఎలా ఏ సిచ్యువేషన్ డిస్కస్ చేసామో విల్ డిస్కస్ దీని మీద కూడా. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ there is this thing, F 3 Newton. ఓకే, క్వశ్చన్ ఏంటంటే బేసికలీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఇన్ ఎ బుక్. దాన్ని తీసుకొని ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ట్రిపుల్ బ్లాక్. ఓకే, మళ్ళీ వేరియబుల్ చేసుకుంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని. ఓకే, క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ F is equals to 3 Newton, యాక్సిలరేషన్స్ ఆఫ్ బ్లాక్స్ అండ్ ఫ్రిక్షన్ వాల్యూస్. ఓకే, F 3 Newton అయినప్పుడు ఏమవుతుంది? F 3 Newton అయినప్పుడు ఏమవుతుంది? మ్యాక్సిమం ఫోర్స్ దట్ హాస్ టు బి అప్లైడ్ హియర్ సచ్ దట్ మూడు కలిసి పోవడానికి ఎంత వచ్చింది ఈ కేసులో? 0.3, 0.8. ఈ సిచ్యువేషన్లో ఐ థింక్ వీ హ్యావ్ గాట్ 6 Newton or 12 Newton. జస్ట్ అ సెకండ్. 6 ఫస్ట్ స్లిప్పింగ్ అనేది పైన జరుగుతుంది. పైన జరిగినప్పుడు F2 is equals to F1. సారీ, F మ్యాక్సిమం ఎంత? 12 Newton కదా. ఇన్ అవర్ ప్రీవియస్ డిస్కషన్స్ వి గోట్ F max యాజ్, అంటే ఈ పై బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసేటప్పుడు మ్యాక్సిమం ఎంత అప్లై చేయగలుగుతాం ఫర్ ది కంబైన్డ్ మూమెంట్, దట్ ఈస్ 12 Newton. సో వీ హ్యావ్ క్యాల్కులేటెడ్ ఇట్. ఓకే, అక్కడ 3 Newton యాక్ట్ అవుతుంది అంటే ఈ మూడు కలిసి మూవ్ అవుతాయి, రైట్? సో విత్ వాట్ యాక్సిలరేషన్ కలిసి మూవ్ అవుతాయి ఇవి? F 3 Newton అయినప్పుడు కలిసి మూవ్ అవుతున్నాయి కాబట్టి ఐ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ అ సింగిల్ ఎంటిటీ విత్ ఆఫ్ మాస్ 3 kg మూవింగ్ రైట్ సైడ్ విత్ some acceleration. F 3 Newton, force 3 Newton, mass 3 kg, acceleration ఎంత? Acceleration is force by mass, so 3/3, 1 meter per second square. అంటే acceleration of 1 kg, acceleration of A, acceleration of B, acceleration of C is 1 meter per second square. అయితే ఇక్కడ ఫ్రిక్షన్ వాల్యూస్ కావాలి ఇప్పుడు. సో అవి ఎట్లా? ఇక్కడ ఫ్రిక్షన్ కోసం ఏ బ్లాక్ తీసుకుందాం? యూ కెన్ టేక్ ఎనీ బ్లాక్. ఓకే, జస్ట్ రైట్ డౌన్ ద ఫోర్సెస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్. ఓకే, ఆర్ ఈ ఫ్రిక్షన్ ఎందులో ఇన్వాల్వ్ అయింది? ఇందులో. సో ఈ ఫ్రిక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి
manaku either these two blocks will be helpful to calculate the value of this F1, right? For this F2, any of these two blocks, the contact surface is involved in B and C, so any of these two blocks. Okay, ఏమీద 3 Newton కదా F1, and F1 will be acting in this direction and this is moving with 1 meter per second square. And ikkada F minus F1 is equals to mass into acceleration. F is 3 Newton, antena? So we got F1 3 minus 1 2. F1 is 2 Newton. So we'll move on to the another block that is in the middle, 1 kg. దీని మీద ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? ఈ కాంటాక్ట్ సర్ఫేస్ నుండి ఫ్రిక్షన్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ నుండి ఫ్రిక్షన్. ఇక్కడ F1 ఎటువైపు యాక్ట్ అవుతుంది? రైట్ వర్డ్. అండ్ డౌన్ ఈ B అండ్ C కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర F2 జనరేట్ అవుతుంది. ఈ F2 అనేది B మీద ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది? ఈ డైరెక్షన్లో, రైట్? B is moving with 1 meter per second square acceleration towards right. Force equation F1 minus F2 is equals to mass into acceleration. Second, we'll write on the third block. 1 kg kuda right side 1 meter per second square to accelerate avutundi, and 1 kg ante C మీద C అనేది కూడా 1 meter per second square తో యాక్సిలరేట్ అవుతుంది. C మీద ఉండే ఫోర్సెస్ ఏంటివి? ఓన్లీ ఈ B అండ్ Cకి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ, దట్ ఈస్ టువర్డ్స్ రైట్ సైడ్. సో F2 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. F1, F2 వేరియబుల్స్, we've got 3 equations. Okay, yes, 3 equations. అంటే మనం యాక్సిలరేషన్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి 3 ఈక్వేషన్స్. సో యాక్సిలరేషన్ మనం ఇలా ఫైండ్ అవుట్ చేయకపోయి ఉంటే ఇక్కడ ఏ అనేది ఒక ఏ వచ్చి ఉండే ఏ. సో అప్పుడు 3 మైనస్ F1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ, F1 minus F2 equal to 1 into A, F2 is equals to 1 into A. So F2, A, F1, 3 variables, 3 equations. Okay, in that way we can solve. So ఇప్పుడు F2 ఎంత? 3 నుండి F2 is F2 is 1 Newton, right? Yeah, we can directly also say కామన్ యాక్సిలరేషన్ని కనుక్కున్నాం 1 meter per second square. సో F2 కోసం ఓన్లీ F2 is responsible for this C acceleration. So 1 into 1 in that way also. Yeah, fine. So we have got all the values, acceleration of blocks and the friction values. And friction here acting is static friction. I hope I had said you about static and kinetic friction. Static friction. Although blocks are moving, but they are not sliding between each other. Skipping లేదు, ఏకి బీకి, ఐ మీన్ ఎనీ కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర స్లిప్పింగ్ లేదు, కానీ బ్లాక్స్ మూవ్ అవుతున్నాయి, ఆ కాంటాక్ట్ సర్ఫేస్ కూడా మూవ్ అవుతుంది, బట్ స్లిప్పింగ్ లేదు. కాబట్టి యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ అనేది, నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, యా, స్లైడ్ అవుతేనే కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. ఓకే, మ్యూ వాల్యూస్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో డిఫరెంట్ ఇస్తాడు, సేమ్ ఇస్తాడు, కైనెటిక్కి స్టాటిక్కి. ఓకే, బట్ నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈ స్టాటిక్ హియర్ బికాస్ కాంటాక్ట్ సర్ఫేసెస్ దగ్గర స్కిడ్డింగ్ అవ్వట్లేదు. ఫైన్. సేమ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఇఫ్ F ఈజ్ 15 Newton? For 15 Newton,
when F is 15 Newton, acceleration of all the blocks, and the values of friction acting on each contact surface. ఇక్కడ కలిసిపోవడానికి 12 న్యూటన్ వరకు ఉండొచ్చు ఫోర్స్. 12 న్యూటన్ వరకు 3 కలిసి మూవ్ అవుతాయి. బట్ 15 న్యూటన్ అనేది గ్రేటర్ దాన్ 12. సో ఖచ్చితంగా కలిసి మూవ్ అవ్వవు, రైట్? ఎక్కడొక్కడ స్లిప్పింగ్ జరుగుతుంది, ఎక్కడొక్కడండి. ఫ్రమ్ అవర్ ప్రీవియస్ క్లాస్ డిస్కషన్, స్లిప్పింగ్ స్టార్ట్స్ హియర్, ఇంకంతే. ఇక్కడ స్కిడ్డింగ్ అనేది ఇంపాసిబుల్. ఈ రెండింటికి కలిపి ఒక కామన్ యాక్సిలరేషన్ వస్తుంది, ఆ కామన్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ వస్తుంది, దాంతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, సో F = 15 న్యూటన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? 12 న్యూటన్ దగ్గర ఇక్కడ బ్రేకింగ్ అయిపోయింది. సో ఈ ఏ ఎంటిటీకి అండ్ బి అండ్ సి టుగెదర్ ఎంటిటీకి ఇంకా సంబంధం లేదు. ఓకే, యాక్సిలరేషన్ దేనిది మారుతుంది? ఏది మారుతుంది, రైట్? సో అప్ టు 12 న్యూటన్ వరకు బి అండ్ సికి ఎంత యాక్సిలరేషన్ వచ్చిందో అంతే కంటిన్యూ అవుతుంది వెన్ F is greater than 12 న్యూటన్. చేంజ్ అయ్యేది ఎవరిది అంటే ఏది మాత్రమే. గాట్ ఇట్? అంతే కదా. సో అప్ టు 12 న్యూటన్ వరకు బీకి సికి ఏం యాక్సిలరేషన్ ఉండే? 12 న్యూటన్. సో 12, దట్స్ ఎ కామన్ యాక్సిలరేషన్, రైట్? సో F = 12 అన్నప్పుడు 12 న్యూటన్ దగ్గర కామన్ యాక్సిలరేషన్ కదా. సో 12 బై హోల్ మాస్ ఈజ్ 3, 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో F = 12 దగ్గర అంటే 12 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దగ్గర ఇక్కడ బ్రేకింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ బి అండ్ సి సపరేట్ అయిపోయి 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి వెళ్తూనే ఉంటుంది. వెన్ F is 15, F is 20, F is 100 సంబంధం లేదు. ఇంకా బి అండ్ సికి అండ్ ఏకి, సారీ బీసీ కలిపికి దీనికి అండ్ దీనికి ఇంకా సంబంధం లేదు, రైట్? సో F = 15 అయినా కూడా యాక్సిలరేషన్ ఆఫ్ B is 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ and so as acceleration of C. అండ్ ఓకే, సో అప్పుడు 15, 12 తర్వాత ఇంకా దీనికి సంబంధం లేదు కాబట్టి ఏ పరిస్థితి ఏంది మరి? ఏకి ఇట్ సైడ్ నుండి 15 న్యూటన్ అండ్ ఇక్కడ F1, ఇక్కడ స్కిప్పింగ్ స్టార్ట్ అయిపోయింది వెన్ F is 12 న్యూటన్. సో ఇక్కడ F1 యాక్సెస్ F1 మ్యాక్స్, దట్ ఈస్ 8 న్యూటన్, రైట్? అప్పుడు ఏ యాక్సిలరేషన్ ఏంటిది? 15 - 8, 7. సో 7 బై మాస్, 7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ యాక్సిలరేషన్ ఆఫ్ ఏ కదా. అండ్ F1 is 8 న్యూటన్, ఫైన్. అండ్ F2 ఏంటిది? ఏముంటుంది? బి అండ్ సి. F2 అనేది రెండింటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ వాల్యూ కదా. F = 12 న్యూటన్ దగ్గర ఏ ఫ్రిక్షన్ వాల్యూ ఉందో అదే ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి దీనికి చేంజ్ ఉండదు అనమాట. బి అండ్ సికి కామన్ యాక్సిలరేషన్ దగ్గర ఇక్కడ విడిపోయింది కాబట్టి ఇంకా సపరేట్ ఎంటిటీగా సపరేట్ అయినప్పుడు ఈ ఎంటిటీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ లేదు. ఓకే, ఈ ఎంటిటీ మీదనే ఉంది. సారీ, ఉంది. ఈ ఎంటిటీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. ఏది? ఏకి బీకి మధ్యలో ఉండే ఫ్రిక్షన్ ఫోర్స్. బట్ ఆ ఫోర్స్ అనేది మారట్లేదు అనమాట. బట్ ఇక్కడ మారుతుంది, పెరుగుతుంది కాబట్టి. సో బి అండ్ సికి ఎట్ F = 12 న్యూటన్ దగ్గర బ్రేకింగ్ స్టార్ట్ అయింది కదా. దీని మీద F1 ఎంత ఉంటుంది? 8 న్యూటన్. దిస్ ఈజ్ F1 మ్యాక్స్. సో ఇది ఒకటి ఎక్స్టర్నల్ ఫోర్స్. ఐ మీన్ బ్రేకింగ్ దగ్గర 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఉండే. సో ఇది F = 12 న్యూటన్. అప్పుడు బ్రేక్ అయిపోయింది.
అప్పుడు ఎఫ్ 15 న్యూటన్ అయినా కూడా ఇక్కడ F1 మ్యాక్స్ అంతే ఉంటుంది. సో మిగతా అన్నీ అంతే ఉంటాయి. అంటే సి యాక్సిలరేషన్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, సికి బికి మధ్యలో ఉన్నది F2. సో సిని చూస్తే సి మీద ఉండే ఒకే ఒక ఫోర్స్ దట్ ఈస్ F2 అండ్ సి ఈజ్ మూవింగ్ విత్ 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ F2 ఈజ్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఆఫ్ సి, 4 న్యూటన్. సేమ్ యాజ్ ఎట్ F ఈక్వల్ టు 12 న్యూటన్. కంబైన్డ్ యాక్సిలరేషన్ ఉండేటప్పుడు F2 వాల్యూ ఎంత ఉందో అంతే ఉంటూ పోయింది. ఓకే, యాక్సిలరేషన్ ఆఫ్ A, B and C is 4 meter per second square and acceleration of A is 7 meter per second square and F1 is 8 Newton and F2 is 4 Newton. And nature of friction, marchipotuna, nature of friction, F1 nature endi and F2 nature endi. What is the nature of friction of F1? F1 అనేది ఏ ఫ్రిక్షన్, కైనెటికా స్టాటికా? స్టాటిక్ అంటే ఏంది? స్టాటిక్ అంటే స్కిప్పింగ్ ఉండొద్దు, కైనెటిక్ అంటే స్కిప్పింగ్ ఉండేటప్పుడు స్లైడింగ్ అయ్యేటప్పుడు ఉండే ఫ్రిక్షన్. సో ఇక్కడ F = 15 దగ్గర F1 అనేది ఈ రెండింటి మధ్యలో కాంటాక్ట్ సర్ఫేస్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్. సో F = 15 అప్పుడు ఈ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది స్లైడ్ అవుతుంది, స్కిడ్ అవుతుంది. సో యాక్ట్ అయ్యే 8 న్యూటన్ ఫ్రిక్షన్ ఆర్ F1 నేచర్ ఈజ్ kinetic friction. Okay, and B and C దగ్గర యాక్ట్ అయ్యే ఫ్రిక్షన్ ఈజ్ స్టాటిక్ బికాస్ కలిసి మూవ్ అవుతున్నాయి, స్లిప్పింగ్ లేదు. ఓకే, అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ డిస్కషన్. ఇప్పుడు ఫోర్స్ మిడిల్ బ్లాక్ మీద యాక్ట్ అయినప్పుడు సేమ్. సో ఏమవుతుంది ఇక్కడ? ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుందా ఆర్ ఫ్రిక్షన్ డైరెక్షన్? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? సో లెట్స్ లుక్ అట్ ద మిడిల్ బ్లాక్ మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మిడిల్ బ్లాక్ ఈజ్ ట్రయింగ్ టు మూవ్ టువర్డ్స్ రైట్ ఆర్ మిడిల్ బ్లాక్ ఈజ్ ట్రయింగ్ టు మూవ్ in any of the direction. That depends upon the direction of the force. So B is trying to move right. Ante see there has been two contact surfaces involved by B. Ikkadokati and ikkadokati. Same as like we have imagined before.
in this way. Sorry, yeah. ఇది బి మీద ఏ ఇలా ఉంది, రైట్, అండ్ సి ఇలా ఉంది. ఆర్ మీ ఇష్టం, దీన్ని ఇలా అయినా పెట్టచ్చు. కెన్ ఆల్వేస్ కీప్ ఇన్ ఎనీ అదర్ వే. Like this. ఇది B, ఇది A, ఇది C. Okay, when we are exerting force on B like this, మనం Bని రైట్ సైడ్ తీసుకెళ్ళాలని ట్రై చేసినాం కదా. సో అప్పుడు ఇవన్నీ వచ్చి B వచ్చేసి ఏకు ఉండే డిప్రెషన్స్కి హిట్ అవుతాయి. ఓకే, దిస్ ఈస్ B అండ్ I am A. I am one of the depression of A. B is trying to move towards right. ఇలా వచ్చి హిట్ అయిపోతుంది. సో ఏ మీద ఫోర్స్ ఎటు, ఐఎమ్ ఏ మీద ఫోర్స్ ఈస్ రైట్ సైడ్, అంతేనా? నా చేతి ఇలా తగిలింది, సో నాకు ఫోర్స్ సో ఏకి ఫోర్స్ ఇటువైపు అండ్ ఈ బి ఇట్లా హిట్ అయింది కదా, సో బికి ఫోర్స్ ఇటువైపు, రైట్. సో దిస్ ఈజ్ F1 అండ్ దిస్ ఈజ్ F1 ఇన్ దిస్ డైరెక్షన్. B మీద F1 ఈ డైరెక్షన్లో, ఏ మీద F1 ఈ డైరెక్షన్లో. ఓకే, నేను F1 B మీద F1 ఇది, ఏ మీద F1 ఇది. B మీద ఒక సింగిల్ ఆబ్జెక్ట్ మీద నేను ఈ రెండు F1లో ఆపోజిట్ పెట్టలే. ఓకే, దెర్ హస్ బిన్ సమ్ కన్ఫ్యూజన్. న్యూటన్స్ థాట్ లా ఈస్ యాక్షన్ రియాక్షనే. బట్ సమ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒకే ఆబ్జెక్ట్ మీద వేస్తారనమాట. ఫోర్సెస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆర్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కాదు, ఒక ఆబ్జెక్ట్ మీద ఫోర్సెస్ రాయడం అంటే ఆ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సెస్ కాదు, ఆ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ రాయాలి. ఆబ్జెక్ట్ మీద ఎక్స్టర్నల్గా యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్సిలేటింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఓకే, నాట్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై దట్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే దాని ఎఫెక్ట్ ఉండదు. ఓకే, ఇక్కడ ఈ F1 అనేది B ఎగ్జర్ట్ చేసింది ఏ మీద, సో వీ షుడెంట్ కౌంట్ దిస్ F1 ఇన్ రైటింగ్ ఆన్ B మీద ఎగ్జర్ట్ అయ్యే ఫోర్సెస్ రాయాలి. B మీద ఎగ్జర్ట్ అయ్యే ఫోర్సెస్ అంటే ఏ ఎగ్జర్ట్ చేస్తుంది ఇక్కడ, సో ఏ B మీద ఎటువైపు ఎగ్జర్ట్ చేస్తుంది, టువర్డ్స్ లెఫ్ట్. So I have written, that's why on B, this is left side. So and B అనేది ఇది C కదా, so even with the C, B రైట్ సైడ్ వెళ్ళాలని ట్రై చేసినప్పుడు the depressions of B hit the C towards right side, రైట్. ఇక్కడ ఉండే డిప్రెషన్ Cని ఇటువైపు ఇలా హిట్ అవుతుంది అనమాట. సో C మీద ఫోర్స్ ఇస్ రైట్ సైడ్ అండ్ Cని ఇలా హిట్ అయినప్పుడు దిస్ ఈజ్ C అక్కడనే ఉంది, B ఇలా ఉంది. సో B డిప్రెషన్ ఇలా ఉంది, C ఇక్కడ ఉంది. B ఇలా రైట్ సైడ్ ఇలా పోయి Cకి ఇలా గుద్దుకుంది. సో ఫోర్స్ ఆన్ C ఈజ్ టువర్డ్స్ రైట్. ఇలా గుద్దుకున్నప్పుడు Bకి ఫోర్స్ ఎటు, టువర్డ్స్ లెఫ్ట్. ఓకే, సారీ, లెఫ్ట్ అండ్ రైట్ మధ్యలో మిమ్మల్ని ఏమైనా కన్ఫ్యూజ్ చేసిన టైం రియల్లీ సారీ. ఇందా కరెక్టే చెప్పానా, లెఫ్ట్ అండ్ రైట్. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడైతే C Bలో ముందుకెళ్ళినప్పుడు B Cకి హిట్ అవుతుంది, రైట్. సో అప్పుడు B మీద ఫోర్స్ ఎటు, C ఎగ్జర్ట్ చేసింది లెఫ్ట్, అంతేనా. B C మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇస్ రైట్ సైడ్, ఈ డైరెక్షన్. C ఇన్ B ఇన్ రిటర్న్ ఇటువైపు.
F2, F2. Okay, these are the directions. ఓకే, స్లోలీ మనం ఎఫ్ ఫోర్స్ అనేది ఫ్రమ్ జీరో వీఆర్ ఎగ్జర్టింగ్ ఆన్ బి స్లోలీ రైట్. అప్పుడు ఓకే, మ్యాక్సిమం యాక్సిలరేషన్ స్టార్టింగ్లో ఏమవుతుంది, ఏ మీద ఫోర్స్ ఎటు ఉంటుంది, జనరేట్ అయింది F1A2, బి మీద F1A2, ఇది F2, సి మీద F2. ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు మూడు కలిసి యాక్సిలరేట్ అవుతాయి, ఒక పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎఫ్ దగ్గర బ్రేక్ అయిపోతాయి. అంతేనా? ఏ మీద ఇది F1, బి మీద F2, and this is C మీద ఇది F2. ఓకే, ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర బ్రేక్ అయిపోతాయి, ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు మూడు కలిసి వెళ్తాయి, కలిసి యాక్సిలరేట్ అవుతాయి. అయితే బ్రేక్ అవ్వడం ఎందుకు బ్రేక్ అవుతుంది? లుక్ ఎట్ ఏ, బీని యాక్సిలరేట్ చేయడానికి దెర్ ఈస్ దిస్ ఫోర్స్ ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ ఉంది. కానీ కలిసి మూవ్ అవ్వడానికి ఇవ్వాల్సిన యాక్సిలరేషన్ని ఆర్ కలిసి మూవ్ అవ్వడానికి కావాల్సిన ఫోర్స్ని ఏ కవర్ ఇస్తున్నారు? హూ ఈజ్ గివింగ్ ఏ? F1. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్, రైట్. అండ్ లుక్ ఎట్ సి. సో కలిసి మూవ్ అవ్వడానికి కావాల్సిన ఫోర్స్ సికి ఎవరు ఇస్తున్నారు అంటే F2. సో బీ యాక్సిలరేషన్ కోసం దెర్ ఈస్ అదర్, ఈ క్యాపిటల్ ఎఫ్ ఉంది, క్యాపిటల్ ఎఫ్కి లిమిట్ లేదు, ఎంతైనా యాక్ట్ అవ్వచ్చు. సో అంటే బీకి ఎంతైనా యాక్సిలరేషన్ రావచ్చు. కానీ ఇక్కడ లిమిట్ ఎవరికి ఉంది? దీనికి ఉంది, ఏ అండ్ సి, రైట్. ఎందుకంటే ఏ మీద యాక్ట్ అయ్యే F1కి లిమిట్ ఉంది కాబట్టి, ఇక్కడ సి మీద యాక్ట్ అయ్యే F2కి లిమిట్ ఉంది కాబట్టి, రైట్. సో ఇక్కడ ఎలా అంటే మనం ఎఫ్ స్లోలీ పెరిగే కొద్దీ, ఐ మీన్ ఓకే, ఒక F0 వరకు కలిసి మూవ్ అయితే అనుకుందాం, మూడు F0 వరకు. సో F0 నుండి F0 నుండి F0 వరకు స్లోలీ ఇంక్రీజ్ అవుతూ పోతుంది కదా ఎఫ్ వాల్యూ. అంటే ఎఫ్ వాల్యూ పెరుగుతుంది అంటే యాక్సిలరేషన్ ఆఫ్ 3 బ్లాక్స్ది కూడా పెరుగుతూ ఉంటుంది, రైట్. అంటే ఏకి కావాల్సిన ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ ఎఫ్ పెంచుతూ పోతుంటే ఏకి ఎవరు సప్లై చేస్తారంటే F1. అంటే ఎఫ్ పెరిగే కొద్దీ ఇక్కడ F1 కూడా పాయింట్ టు పాయింట్ పెరుగుతూ ఉంటుంటుంది విత్ ఇంక్రీజ్ ఇన్ ఎఫ్, బికాస్ కామన్ యాక్సిలరేషన్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆ రిక్వైర్డ్ కామన్ యాక్సిలరేషన్కి కావాల్సిన రిక్వైర్డ్ ఫోర్స్ని ఇవ్వడం కోసం F1 కూడా పెరుగుతుంది, అండ్ ఆల్సో F2 కూడా అంతే కదా. సో F1 F2 ఇంక్రీజ్ అవుతూ పోతున్నాయి, F1 is increasing, F2 is increasing. For common acceleration with increase in Fని పెంచుతూ పోతుంటే కామన్ యాక్సిలరేషన్ కోసం F1 పెరగాలి అండ్ F2 కూడా పెరగాలి, రైట్. అండ్ అయితే F1 పెరగాలి అని అంటే ఏంది? రిక్వైర్డ్ ఫర్ కామన్ యాక్సిలరేషన్, కావాల్సిన F1 కావాల్సిన F2 ఫర్ కామన్ యాక్సిలరేషన్, ఎఫ్ పెంచుతూ పోయేటప్పుడు. అయితే స్లిప్పింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఓకే, ఈ రెండింటి సర్ఫేసెస్లో ఎక్కడ స్లిప్పింగ్ స్టార్ట్ అయినా కానీ కామన్ యాక్సిలరేషన్, మూడు కలిసి వెళ్ళే కామన్ యాక్సిలరేషన్ బ్రేక్ అయినట్టే కదా, రైట్. సో స్లిప్పింగ్ స్టార్ట్ అవ్వడం అంటే కామన్ యాక్సిలరేషన్కి కావాల్సిన రిక్వైర్డ్ ఫోర్స్ అనేది
అక్కడ లిమిటింగ్ వాల్యూకి ఈక్వల్ అవ్వడం, ఫ్రిక్షన్ లిమిటింగ్ వాల్యూకి ఈక్వల్ అవ్వడం, ఎఫ్ మ్యాక్స్కి ఈక్వల్ అవ్వడం, అంతే కదా. సో ఈ F1 రిక్వైర్డ్ పెరుగుతుంది, F2 రిక్వైర్డ్ పెరుగుతుంది, పెరిగి 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 ఇక్కడ F1 దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత, 8 న్యూటన్, దీని మ్యాక్సిమం వాల్యూ 6 న్యూటన్, రైట్. సో ఇప్పుడు look at this here. As we have did in 2 block system, 2 blocks కి ఎలా అయితే చేశామో ఫర్ 2 block system కామన్ యాక్సిలరేషన్ ఎలా అనుకున్నాం మనం, కామన్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ని, దీని కామన్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ కోసం ఏకి ఫోర్స్ క్యాపిటల్ F ఇస్తుంది, బీకి వచ్చేది త్రూ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ దీన్ని ఎంత మ్యాక్సిమం యాక్సిలరేషన్ వరకు తీసుకెళ్ళగలదో దట్ ఈస్ ద కామన్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ దీస్ 2 block సిస్టమ్ అని చెప్పినాం. సో సేమ్ యాజ్ లైక్ దిస్ ఇక్కడ కూడా, ఇక్కడ ఏంటంటే 2 ఉన్నాయన్నమాట, అదర్ దెన్ ఇది కాకుండా మనం అప్లై చేసే బ్లాక్ మీద కాకుండా ఇక్కడ ఇంకొకటే ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా రెండిటికి లిమిటెడ్ యాక్సిలరేషన్ వరకే స్కోప్ ఉంది. దీనికి ఎంత యాక్సిలరేషన్ వరకు రాగలదు, దీనికి F1 మ్యాక్స్ ఈజ్ 8 న్యూటన్, అంటే యాక్సిలరేషన్ ఆఫ్ ఏ మ్యాక్స్ ఈజ్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంతే కదా. ఇక్కడ సికి F2 మ్యాక్స్ ఈజ్ 6 న్యూటన్, అంటే యాక్సిలరేషన్ ఆఫ్ సి మ్యాక్స్ ఈజ్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కలిసిపోయేటప్పుడు F పెరుగుతుంది, F పెరిగేటప్పుడు కామన్ యాక్సిలరేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇనిషియల్లీ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది, 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి వస్తుంది కామన్ యాక్సిలరేషన్, వచ్చి 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 ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి వస్తుంది. సో అక్కడ ఈ F2 ఇవ్వగలదు, రైట్. ఆర్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, సో ఇక్కడ ఒకటే ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది చిన్న, దిస్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, అంటే 3 కలిసి వెళ్ళడానికి ఎట్ ది మ్యాక్స్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో వెళ్ళగలదు ఈ 3 block సిస్టమ్ మిడిల్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు. దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. బికాస్ ఎఫ్ని పెంచుతూ ఉంటాం, కామన్ యాక్సిలరేషన్ పెరుగుతూ ఉంటుంది, పెరిగి ఒక పాయింట్ ఆఫ్ టైం దగ్గర 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్నప్పుడు ఇక్కడ F2 ఏమైపోతుంది, 6 న్యూటన్ అయిపోతుంది. అక్కడ F1 ఏమైపోతుంది, 8 న్యూటన్స్ అవుతుందా, కాదు. ఇక్కడ F1 ఏమైపోతుంది, ఐ మీన్ ఇందాక 8 మీటర్ పర్ సెకండ్, జస్ట్ దట్స్ ఫర్ అండర్స్టాండింగ్. ఇక్కడ F1 ఏమైపోతుంది, Fని పెంచుతూ పోతున్నాం, కామన్ యాక్సిలరేషన్ 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏ కూడా కామన్గా మూవ్ అవుతుంది కదా. సో ఏకి కూడా 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ అంటే F1 6 న్యూటన్, ఇక్కడ F2 6 న్యూటన్ ఉంటుంది. ఓకే, 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అప్పుడు అంతే, F2 అనేది మళ్ళీ F2 మ్యాక్స్కి రీచ్ అయిపోయింది. ఓకే, అయితే ఒకవేళ అంటే మరి పైది ఆ ఏకి మ్యాక్సిమం యాక్సిలరేషన్ 8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. సో ఇప్పుడు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. ఒకవేళ ఈ 3 block సిస్టమ్ అనేది మిడిల్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు 7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో కలిసి మూవ్ అవుతున్నాయి అనుకుందాం. లెట్స్ కన్సిడర్ ఏబిసిఎన్ కలిసి మిడిల్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు 0.8 0.3 ఉన్నప్పుడు 3 కలిసి 7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సిలరేట్ అవుతున్నాయి అని అనుకుంటే ఇక్కడ F1 సపోర్ట్ చేయగలదు కామన్ యాక్సిలరేషన్కి, కానీ F2 ఎంత ఉండాలి, 7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సిలరేట్ అవ్వాలంటే F2 హ్యాస్ టు బి 7 న్యూటన్, కానీ F2 మ్యాక్సిమం వాల్యూ 6 న్యూటన్. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే మూడింటిని విడిగా చూస్తే ఈ రెండిట్లో దేనికి తక్కువ మ్యాక్సిమం యాక్సిలరేషన్ పాసిబులో దట్ ఈస్ ద మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఫర్ విచ్ దీస్ 3 కెన్ గో టుగెదర్. ఓకే, అండర్స్టాండ్? సో ఇప్పుడు మ్యాక్సిమం యాక్సిలరేషన్ ఏంది,
మిడిల్ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దానికి కరస్పాండింగ్ క్యాపిటల్ ఎఫ్ ఏమవుతుంది, ఫోర్స్ 3 కలిసి మూవ్ అవుతున్నాయి కదా, కలిసి 3 kg బ్లాక్ అనేది 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తోటి యాక్సిలరేట్ అయితే క్యాపిటల్ ఎఫ్ ఇస్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మాస్ ఇస్ 3 into 6 meter per second square is acceleration. 18 Newton is the maximum force that we can apply on the middle block of this system, for which these 3 can move together with common acceleration. Okay, and this corresponding F1 ఏమవుతుంది 6 Newton. F2 is F2 max, that is also 6 Newton. So these are the friction values. Yeah, ఇలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. ఓకే, యా, ఓకే, ఫైన్. ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ కింద ఫోర్స్ అప్లై చేసి ఏమవుతుందో విల్ డిస్కస్, ఆర్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే, జస్ట్ స్పెండ్ సమ్ టైం, కొద్దిసేపు ఆలోచించండి, మీ సొంతంగా ఆలోచించండి. జస్ట్ అర్థం కాకపోయినా, కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ దట్స్ ఓకే. బట్ if you put your own efforts, if you put your own thoughts in it, just by trying something, దాని తర్వాత మళ్ళీ వినేటప్పుడు కొన్ని ట్రిగర్ అవుతాయి. ఓకే, ఓకే దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.